లాంచింగ్ ఆఫర్ అదిరిపోయింది. ఇంతవరకు ఓకే, కానీ ఇవే ఆఫర్లు చివరి వరకు కంటిన్యూ చేయగలుగుతుందా? మార్కెట్లో దూసుకురావడానికి ఇలా ఎత్తులొస్తోంది సరే, మరి ఇదే ఉత్సాహాన్ని తర్వాత కూడా నిలుపుకోగలుగుతుందా? మిగిలిన ఆపరేటర్ల కన్నా మెరుగైన సేవలు అందించగలుగుతుందా? రిలయన్స్ ఎంత ప్రభంజనం సృష్టిస్తుందో అంతేలా ఫెయిల్ అవుతుందన్న ఆరోపణలకు ఏం సమాధానం చెబుతుంది? రిలయన్స్ ఏది సృష్టించినా సంచలనమే. అప్పట్లో 599కే CDMA హ్యాండ్సెట్లు అమ్మి ఓ సంచలనం రేపితే ఇప్పుడు 149కే అన్లిమిటెడ్ కాల్స్ అంటూ మరో సంచలనం రేపింది. 15 ఏళ్ల కిందట అదే సంచలనం అయితే దాన్ని మాత్రం కంటిన్యూ చేయలేకపోయింది. అప్పట్లో ఒక్కో సెల్ ఫోన్ బిల్లు 20-25 వరకు చేసి ఆపై ఆ ఫోన్లను పారేసిన ఉదంతాలు, విరక్కొట్టిన ఉదంతాలు కోకొల్లలు. అప్పట్లో కూడా మార్కెట్లోకి సంచలనంలో వచ్చిన రిలయన్స్ మిగిలిన ఆపరేటర్లను భారీగానే దెబ్బతీసింది. ఇప్పుడు కూడా అదే ఇంపాక్ట్ కనిపించబోతోంది. ఆఫర్ల వరకు ఓకే, కానీ ఇదే టారిఫ్ ను చివరి వరకు కంటిన్యూ చేయగలుగుతుందా అన్నదే అందరికీ అనుమానం. ఒక్కసారి అలవాటు చేసిన తర్వాత మళ్లీ టారిఫ్లు పెంచేస్తే పరిస్థితి ఏంటి అన్న అనుమానం కలుగుతోంది. ఇప్పుడు మాట ఇచ్చి తర్వాత మాట తప్పితే ముందు ముందు కస్టమర్లు జియోతో కంటిన్యూ అయ్యే అవకాశాలు తగ్గుతాయి. నేను అన్నట్లుగా ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్, లాయల్ సబ్స్క్రైబర్స్ ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్ కొన్నారు. వాళ్ళు ఎలా అడుగులేస్తారు? వాళ్ళు వాళ్ళ డేటా రేట్స్ తగ్గిస్తారా? వాళ్ళ కాల్ SMS రేట్స్ తగ్గిస్తారా? అట్ ద సేమ్ టైం వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుకొని వాళ్ళు కస్టమర్ సెంట్రిక్గా ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా రిలయన్స్కి ఛాలెంజ్ ఎదురయ్యే అవకాశం ఉంది. మొత్తంగా టెలికాం మార్కెట్ను జియో అతలాకుతలం చేసే ప్రమాదం ఉంది. ఇప్పటికే నష్టాల్లో నడుస్తున్న టెలికాం ఆపరేటర్లు మరింతగా నష్టాల్లో కూరుకుపోయే అవకాశాలున్నాయి. ఇక BSNL వంటి ప్రభుత్వ రంగ సంస్థలపైన దారుణంగా ప్రభావం పడుతుంది. అంతేకాదు, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎయిర్టెల్ కి 25 కోట్లకు పైగా కస్టమర్లున్నారు. ఇక వోడాఫోన్ కి 20 కోట్లు, ఐడియాకి 17 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ కి 10 కోట్లు, BSNL, ఎయిర్సెల్ కు తలా ఓ 8 కోట్ల మంది కస్టమర్లున్నారు. అంటే రిలయన్స్ కాకుండా ఉన్న ప్రధాన ఆపరేటర్ల దగ్గర కనీసం 75 కోట్ల మందికి పైగా కస్టమర్లున్నారు. ఇప్పుడు వీళ్లలో ఓ 10 కోట్ల మంది జియో సిమ్ములు తీసుకున్నా వాళ్లు వాయిస్ కాల్స్ చేయాల్సింది ఈ 75 కోట్ల మందితోనే. ఇక జియోతో అన్లిమిటెడ్ కాలింగ్ ఫ్రీ అయినా మిగిలిన ఆపరేటర్లు తమ మీద పడుతున్న ప్రభావాన్ని తట్టుకోవడానికి ఇంటర్ కనెక్టివిటీ దగ్గర ఆటంకాలు సృష్టిస్తే రిలయన్స్ పరిస్థితి ఏంటన్నది అనుమానమే. అలాంటి పరిస్థితి కానీ తలెత్తితే జియో తన ఆఫర్లను సవరించుకోక తప్పదు. హ్యాండ్సెట్స్ ఏవైతే ఉంటాయో అది 4G హ్యాండ్సెట్స్ ఉండాలి. మనకి మార్కెట్లో 1.5% కూడా ఈ రోజున 4G సపోర్ట్ చేసే హ్యాండ్సెట్స్ లేవు. సో రిలయన్స్కి ఫస్ట్ హ్యాండ్సెట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాల్సిన ఫస్ట్ ఛాలెంజ్ ఉంది. ఓకే, ఈ రిలయన్స్ హ్యాండ్సెట్ ఇంక్రీజ్ చేసుకునే లోపే రిలయన్స్ లాగా ఎగ్జిస్టింగ్ కస్టమర్లు ఎయిర్టెల్ కానివ్వండి, ఐడియా కానివ్వండి, వాటి రేటు తగ్గించి వాటి ఇన్ఫ్రాస్ట్రక్చరు ఆల్రెడీ చాలా ఎగ్జిస్టింగ్ కస్టమర్ బేస్ ఉంది, లాయల్ కస్టమర్ బేస్ వాళ్ళకు ఉంది. ఏ రంగంలో అడుగుపెట్టినా ప్రత్యర్థుల్ని దారుణంగా దెబ్బతీయటం రిలయన్స్ కి ఆఫర్లతో పెట్టిన విద్య. అప్పట్లో రిలయన్స్ ఫ్రెష్లను స్టార్ట్ చేసి దేశవ్యాప్తంగా చిన్న చిన్న దుకాణాలను దారుణంగా దెబ్బతీసింది. ఇప్పుడు కూడా ఇదే రూట్లో మిగిలిన మొబైల్ ఆపరేటర్లను టార్గెట్ చేసి భారీగా ఆఫర్లు ప్రకటించింది. నిజానికి ఇంత తక్కువ టారిఫ్లు ఏ దేశంలోనూ లేవు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన జపాన్లో 1 GB 4G డేటా కోసం కనీసం 2000 రూపాయలు ఖర్చు పెట్టాలి. అదే చైనా, బ్రిటన్, జర్మనీ వంటి దేశాల్లో కూడా 1 GB డేటా 1000 రూపాయలకు పైగానే ఉంది. అమెరికాలో అయితే కనీసం 700 రూపాయలు ఖర్చవుతుంది. దక్షిణ కొరియాలో కూడా కనీసం 400 రూపాయలకు తక్కువ రావడం లేదు. ఇక భారత్లో కూడా ఇప్పటివరకు 300 ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రపంచవ్యాప్త డేటా ధరలతో పోలిస్తే భారత్లోనే తక్కువకు దొరుకుతున్నాయి. ఇప్పుడు రిలయన్స్ ఏకంగా 50 రూపాయలకే 1 GB 4G డేటా అందించడం బిజినెస్ పరంగా చాలా కష్టమైన వ్యవహారం. అయినా సరే రిలయన్స్ తన జియోతో ఆ సాహసం చేసింది. మరి దీన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటుందన్నది అనుమానం. నిజానికి ఒక 4Gనే కాదు, ఫ్యూచర్ రెడీ పేరుతో భవిష్యత్తులో రాబోయే 5G, 6G సేవలు కూడా అందిస్తామని రిలయన్స్ చెప్పుకొస్తోంది. అంటే అందుకోసం భారీగా మౌలిక వసతులు, ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ ఏర్పాటు చేసుకోవాలి. ప్రస్తుతానికి జియో ప్రాథమిక అంశాల స్థాపన కోసమే రిలయన్స్ 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టింది. నిజానికి రిలయన్స్ ఇంత తక్కువకు టారిఫ్ ప్లాన్లు ప్రకటించేసరికి ఇన్వెస్టర్లు రిలయన్స్ షేర్ల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. నిజానికి నిన్నటి జియో ప్రకటనతో రిలయన్స్ షేర్లు కూడా పతనమయ్యాయి. అంటే ఇప్పుడు పెట్టిన 1,00,000 కోట్ల పెట్టుబడులు రాబట్టుకోవాలంటే ఇప్పుడున్న టారిఫ్ ప్లాన్ తో అయితే 2-3 ఏళ్లు పడుతుంది. కానీ జియో ప్రకటించిన టారిఫ్ ప్లాన్లతో అయితే మరో 6 ఏళ్లు పడుతుంది. అందుకే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారని సమాచారం. అంటే భవిష్యత్తులో ఇవే ఆఫర్లను కొనసాగించడం, అవే రేట్లకు అదే స్థాయిలో నాణ్యమైన 4G సేవలను అందించడం కష్టమని అంటున్నారు మార్కెట్ నిపుణులు. కానీ ఆ విషయం అది తెలుసుకుని మళ్లీ టారిఫ్లు పెంచితే కస్టమర్లు కూడా ఇబ్బంది పడతారు. అయినా ఇంతలోగా రిలయన్స్ సృష్టించిన జియోత్పాతం మిగిలిన టెలికాం ఆపరేటర్లను దారుణంగా దెబ్బతీసేస్తోంది. 15 ఏళ్ల కిందట రిలయన్స్ టెలికాం రంగంలో ఇలాగే దెబ్బతింది. ఆపై పెట్రోల్ రంగంలోనూ ఇలాగే వెనకడుగేసింది. అయితే ఇప్పుడు జియో విషయంలోనూ అదే పునరావృతమైనా రిలయన్స్ కి పోయేదేమీ లేదు.
ఎందుకంటే ఇప్పుడు జియోలో పెట్టిన పెట్టుబడిలో సింహభాగం బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చింది. మిగిలిన సగంలో కొంత పబ్లిక్ ఇష్యూలో వచ్చింది. అంటే జియో ఫెయిల్ అయినా రిలయన్స్ కు వచ్చే నష్టం తక్కువ, దేశానికి కలిగే నష్టమే ఎక్కువ అన్నది బిజినెస్ అనలిస్టుల అంచనా.